గోవిందా అవురా రమ 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 ఓ రమ అమ్మా చెల్లి రా తల్లి అమ్మగారు చెలికతలతో వాడుతూ పాడుతూ ఉండేదానివి కదా నేను ఉండేది అద్దాలు పెడుతూ వచ్చావు అమ్మా అని నేను పిలిచావు పిలిచింది కబడి బాట ఏమిటమ్మా నేను అడగబోతున్నా తల్లి అవును కదా తీర్చగలవా అడిగినందుకు కోపం లేదా తల్లి కోపం లేదమ్మా అలాగేనమ్మా అలాగే తెలుపమ్మా అమ్మ దండమమ్మ 10,000 దండము తల్లి బండమ్మ చిన్న కోరిక ఉన్నది మదిలో ఉందమ్మా మదిలో ఒక చిన్న కోరిక నాకే కలిగినది అమ్మా నాకే కలిగినది అమ్మ కలిగినదో కోపము లేదా మాయమ్మ గారు అయ్యమ్మ కన్నా జనాని కలిగినదో పాపమ లేదా మాయమ్మ గారు అమ్మా జగన్న జనని అమ్మగారు మరి ఇలాంటి సందర్భంలో పాడుతుండగా నా మనసులో చిన్న కోరిక కదా తల్లి ఏమి కోరికమ్మది అమ్మా అడిగినందుకు ఎలాంటి సందేహం లేదు కదా అవును కదా అలాగే తల్లి అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు
అమ్మగారు మరి నాకు ఎవరు చెప్పలే, ఎవరు నేర్పలేదమ్మా. అవును కదా. మరి ఎండి వచ్చిన బంగారు పడుకుని తీసుకొని మరి ఎండలేసిన దొన్న చెనకి వెళ్ళి గినము బాహ్య గినములు తిరిగి మీరు ఉన్న జలమేడకు అతి తొందరగా వస్తానమ్మా. అలాగేనమ్మా. కానీ అన్నగారు ఎవరో పేరు చెప్పుకోకుండా చిన్నమ్మ గారికి కొండమ్మ గారికి ఆశీర్వదిస్తూ చెరకు 500 ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు చల్లగా కాపాడాలంటూ మరీ కోరుకుంటున్నాం. మరి నాగభూషణ అన్నగారు కూడా తలను గౌరవిస్తూ చిన్నమ్మ గారికి 500 పదాలు, కొండమ్మ గారికి 500 పదాలు ఇచ్చాడు మహానుభావుడు. మరి వారి కుటుంబానికి చిన్నమ్మ తల్లి గణమతి రెడ్డి 1000 రూపాయలు 1000 లక్షలుగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎవరు ఎన్నుగడక మరి ఈరోజు ఇక్కడ మాకు నాటకం ఎవరు ఒప్పిలేదండి. ఏదో దేవుని దగ్గర ఆడాలనేసి ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఆడేది కూడా ఇది 3వ సంవత్సరము. ఇక్కడ ఉండేటోళ్ళకి చాలా మందికి తెలుసు మేము ఇక్కడ ఆడేది. మరి కాబట్టి ఎవరైనా కూడా మరి ఆట ముసలయ్య అన్న గారు కూడా కళాకారును గౌరవిస్తూ మరి 100 కానుకలు ఇచ్చారండి. మరి వారి కుటుంబానికి చిన్న తల్లి మధ్య సెలవేల కావాలంటూ మనసారు కోరుకుంటూ పూలయమా ఏంటికి అపకారం కడుతున్నా వాడికి వచ్చి కూర్చొని దత్తురా. అమ్మగారు ఏమిటమ్మా? అయినను అన్నలేసిన జనసేనకి కావిడి వెళ్ళాలంటే నీ మనసులో ఒక చిన్ని కోరిక అమ్మా. అమ్మగారు అమ్మ ఎవరు చెప్పరే నాకు ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పారా లేక నీ మనసులు కలిగాయా? ఇది ఏమిటమ్మా? అన్నలేసిన జనసేన ఎంతో దూరం ఉన్నది. అంత దూరం నువ్వు ఎంతది కానీ వెళ్ళరాదమ్మ కుమార్తె. అలాగే నేను తెలుస్తానమ్మా. మరి పొరుగులు పెట్టి అన్నగారు ఎక్కడ పోయినారో మా ఆర్మానిస్ట్కి ఇంకో నువ్వు పెట్టాలి. ఎందుకంటే కానీ నేను ఎవరు చెప్పలే ఎవరు నేర్పలే మా అమ్మ తిరిగి వచ్చేదాని మాయమ్మ గారు